వెల్కమ్ టు రాధా కంప్యూటర్స్ హబ్ అండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే ఎంఎస్ ఎక్సెల్ గురించి చెప్తానండి. ఎక్సెల్ అంటే వర్డ్ తర్వాత మనం నేర్చుకునేది ఎక్సెల్ అండి. వర్డ్లో ఏంటి అంటే మనం లెటర్స్, ఫామ్స్, సర్టిఫికేట్స్ అట్లాంటివన్నీ నేర్చుకుంటాం కదా. ఈ ఎక్సెల్లో ఏంటి అంటే ఫార్ములాస్ చేసుకుంటాం అనమాట. చార్ట్స్ ఇది ఎలా ఓపెన్ చేయాలో చూపిస్తాను చూడండి. స్టార్ట్ క్లిక్ చేయండి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ ఐకాన్ ఉంటుంది అనమాట, ఎక్సెల్ 2016. ఇప్పుడు మనకి కొత్త వర్షన్ అనమాట 2016 అనేది. 2016లో చెప్తాను, ఓకేనా. ఇక్కడ రన్లో కానీ సెర్చ్లో కానీ ఎక్సెల్ అని కొట్టండి. ఇదిగోండి ఇక్కడ ఎక్సెల్ 2016 అని వచ్చింది చూడండి. ఇది ఎక్సెల్ యొక్క ఐకాన్ అనమాట, పక్కన కనబడుతుంది కదా, దాన్ని ఐకాన్ అంటాము. ఎక్సెల్ 2016 ఉందన్నమాట మన దగ్గర, అది సెలెక్ట్ చేసుకోండి. ఎక్సెల్ 2016 లేకపోయినా వేరే ఉన్నా కూడా 2007 ఉన్నా 10 ఉన్నా ఏదైనా ఒకటే అనమాట. ఇందులో ఏంటంటే ఫామ్స్ కానీ లేకపోతే కొన్ని ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి అంతే అనమాట. ఏదైనా ఒకటే, మీ దగ్గర 2007 ఉన్నా 3 ఉన్నా ఏది ఉన్నా కూడా అందులో కూడా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా ఒకటే అనమాట, ఓకేనా. ఇదిగోండి ఇది ఎక్సెల్ విండో ఇలా వస్తుంది అనమాట. అయితే ఇక్కడ ఇదిగోండి ఇక్కడ బ్లాంక్ వర్క్ బుక్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ బుక్స్ వస్తాయి అన్నమాట, ఓకేనా. వీటిని బుక్స్ అంటాము. ఇదిగోండి ఇక్కడ పేరు వచ్చింది చూడండి, బుక్ 1 అంటాం అనమాట. ఇది వీటిలో బుక్ 1 అంటాం. అదే మనం వర్డ్లో అనుకోండి, వర్డ్లో ఉండే వాటిని డాక్యుమెంట్స్ అంటాం, ఓకేనా. డాక్యుమెంట్స్లో పేజెస్ ఉంటాయి అన్నమాట మనకి, ఎక్కడ వర్డ్లో, ఓకేనా. ఇక్కడ ఎక్సెల్లో బుక్స్ ఉంటాయి అన్నమాట. బుక్స్లో ఇదిగోండి ఇక్కడ చూడండి షీట్స్ ఉంటాయి, ఓకేనా. బుక్స్లో షీట్స్ ఉంటాయి, అక్కడ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఓకేనా. అర్థమవుతుంది కదా. ఒక నిమిషం ఉండండి. ఇలా వచ్చినప్పుడు కరెంటు పోవడం వల్ల ఇలా సైడ్కి ఇలా వస్తుంది అనమాట. అది ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను నేను తర్వాత మీకు. ఇప్పుడు సడన్గా మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, చేసేటప్పుడు కరెంటు పోయిందనుకోండి, ఇక్కడ సేవ్ అవుతాయి అన్నమాట, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇది ఎక్సెల్ విండో అంటాము, ఓకేనా. ఎక్సెల్ అప్లికేషన్ విండో అంటాం అనమాట దీన్ని, ఓకేనా. ఇదిగోండి దీంట్లో వచ్చే వాటిని బుక్స్ అంటాం. బుక్స్లో ఉండేవి షీట్స్ అనమాట. ఇక్కడ మనకి ABCD ఇలా ఉన్నాయి కదా, వీటిని చూసి మీరు కంగారు పడమాకండి, ఓకేనా. ఇక్కడ 1 2 3 మీరు ఓల్డ్లో అనుకోండి, చూడంగానే మీకు వైట్ పేజీ వచ్చేసింది. వైట్ పేజీ రాగానే ఏంటంటే మనం ఏదో ఒక టైప్ చేసేస్తూ ఉంటాం. అదే మనం ఎక్సెల్ చూడంగానే అమ్మో ఏంటో బాక్సులు ఉన్నాయి, ఇవేంటో ఇలా అనుకుంటాం. ఒకసారి చూడండి, ఇదిగోండి వ్యూలోకి వెళ్ళాను. వ్యూ అంటే తెలుసుగా, వ్యూ అంటే చూడడం. ఇదిగోండి Ctrl 1, ఇదిగోండి ఇది వ్యూ అనమాట. వ్యూ అంటే చూడడం. నేను ఈ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ గ్రిడ్ లైన్స్ అని ఉంటుంది చూడండి, దీన్ని తీసేస్తున్నా, చెక్ మార్క్ ఏముందో చూడండి, ఓకేనా. ఇది కూడా వైట్ పేజీనే. మీరేంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి దాన్ని చూడంగానే. అమ్మో ఎక్సెల్ అనగానే ఇంకా రాదు, ఇందులో ఫార్ములాస్ ఉంటాయి, అమ్మో ఎడిషన్స్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, C1 అంటే ఏంటో, D1 అంటే ఏంటో, అలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీకు ఈజీగా చెప్తాను అనమాట, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ గ్రిడ్ లైన్స్ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. అవి ఏంటంటే మనకి తెలియడం కోసం అనమాట. ఇప్పుడు మనకి ఇండియా మ్యాప్ ఉందనుకోండి, ఇండియా మ్యాప్ మనకి భూమి మీద ఊహారేఖలు ఉన్నాయి తెలుసు కదా, లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్ అని. అవి ఉన్నాయా చెప్పండి, ఉన్నాయా అవి కూడా ఊహారేఖలే కదా. అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇన్ని డిగ్రీస్ వరకు ఉంటే దీన్ని లాంగిట్యూడ్స్, లాటిట్యూడ్స్, కర్కట రేఖ, మకర రేఖ, భూమధ్య రేఖ అంటారు కదా, ఈక్వేటర్స్ అంటారు కదా. అవి ఉన్నాయా నిజంగానే? అవి ఏంటి, మనకి ఊహారేఖలు అనమాట. మనకి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి గీస్తే ఇక్కడి నుంచి ఈ ప్రదేశంలో ఎండ ఎక్కువ ఉంటుంది, ఈ ప్రదేశంలో ఇలా ఉంటుందని చెప్తారు కదా. అవి ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్న గ్రిడ్ లైన్స్ని బట్టి అనమాట, అంటే ఊహారేఖలను బట్టి. ఇది కూడా అంతే అనమాట, మనకి ఇక్కడ గ్రిడ్ లైన్స్ అంటాం వీటిని. ఇవి మనం పెట్టుకుంటే వస్తాయి, మనం సెలెక్ట్ చేసుకొని బాక్సులు పెట్టుకుంటేనే బాక్సులు వస్తాయి అనమాట. మామూలుగా అయితే చాలామంది ఎక్సెల్లో కూడా బయోడేటా ఫామ్ చేస్తారు. ఎక్సెల్లో బయోడేటా ఫామ్ చేస్తే
చక్కగా నీట్గా ఉండిద్ది అనమాట. ఎందుకంటే మార్జిన్స్ అవసరం లేదు, లెఫ్ట్ అలైన్మెంట్ అవసరం లేదు, రైట్ అలైన్మెంట్ అవసరం లేదు. ఏ బాక్స్లో కావాలంటే ఆ బాక్స్లో ఇలా టైప్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా ఇలా చూడండి ఎంత ఈజీగా ఉంటుంది. అంటే ప్రాక్టీస్ అవుతే ఈజీగా ఉంటుంది, మామూలుగా అయితే ఈజీ ఉండదు. ప్రాక్టీస్ అవుతే ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా, దీన్ని ఎక్సెల్ అప్లికేషన్ విండో అంటాము. ఓకేనా, నేను ప్రతి ఒక్కటి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మానిటర్ ఏంటో ఇలా వస్తుంది చూడండి. ఓకేనా, ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇగోండి దీన్ని మెనూ బార్ అంటామా టైటిల్ బార్ అంటామా చూడండి. బుక్ 1 బుక్ 2 అని ఉన్నాయి కదా, దాన్ని టైటిల్ బార్ అంటాం. గ్రీన్ కలర్లో ఉంది చూడండి. కొన్ని కంప్యూటర్స్లో 2007 అలాంటి వాటిల్లో బ్లూ కలర్లో ఉంటుంది. ఓకేనా, హోము, ఇన్సెట్, ఇగోండి ఇవన్నీ ఉన్నాయి కదా. హోమ్ ట్యాబ్ ఇలాంటి ట్యాబ్స్ అంటాము. మనం ఇక్కడ వైట్ స్క్రీన్ ఉంది కదా, ఇది డాక్యుమెంట్ ఏరియా, అంటే మనం టైప్ చేసుకునే ఏరియా అన్నమాట. వర్క్షీట్ యొక్క ఏరియా అంటాము. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఇగోండి ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం దీన్ని. ఓకేనా, హోమ్ క్లిక్ చేసామనుకోండి, హోమ్ మెనూ వస్తుంది అనమాట. హోమ్ బటన్, ఇన్సెట్ బటన్, పేజ్ లేఅవుట్ బటన్స్ అంటారు, మెనూస్ అంటారు. ఏదైనా మెనూ అంటే ఇలా ఉంటుంది, మెనూ కార్డులో ఉంటుంది చూసారా, అలా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇలా ఉంటాయి అన్నమాట. మనం క్లిక్ చేస్తే వస్తాయి అన్నమాట. దీని లోపల గ్రూప్స్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు హోమ్ ఉందనుకోండి, హోమ్లో క్లిప్ బోర్డ్ అనే గ్రూప్ ఉంటుంది, ఇక్కడ ఫాంట్ అనే గ్రూప్ ఉంటుంది, అలైన్మెంట్ అనే గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇలా వీటి గురించి మొత్తం నేను ఏమేంటి గ్రూప్స్ అంటే ఏంటి నేమ్స్ మళ్ళీ ఒకసారి పిక్చర్స్లో చూపిస్తాను, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని నేమ్ బాక్స్ అంటాం. ఓకేనా, ఇగోండి ఇక్కడ వైట్ కలర్లో కనిపిస్తుంది చూసారా, దీన్ని ఫార్ములా బార్ అంటాం. ఇక్కడ ఇగోండి ABCD ఇలా ఉన్నాయి చూసారా, వీటిని కాలమ్స్ అంటాం. ఓకేనా, ఇగోండి ఇక్కడ 2 3 4 ఇలా ఉన్నాయి కదా, వీటిని రోస్ అంటాం అనమాట. ఓకేనా, ఇదిగోండి ఈ బాక్స్ ఉంది చూసారా, ఈ బాక్స్ని సెల్ అంటాము. సెల్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ ఒక రో ఒక కాలము, ఒక రోని ఒక కాలంని కలిపి సెల్ అంటాం అనమాట. ఓకేనా, ఇగోండి ఇక్కడ స్టేటస్ బార్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇగోండి రెడీ అని ఉంది చూడండి, ఇక్కడ ఇగోండి రెడీ అని ఉంది చూసారా, దాన్ని స్టేటస్ బార్ అంటాము. స్టేటస్ బార్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి వర్క్ యొక్క స్టేటస్ చెప్పిద్ది అనమాట. అంటే ఏంటి, మనము ఎన్ని లైన్స్ వాడాము, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎంత ఎడిషను, ఇదిగోండి కౌంట్ 5 లైన్స్ వాడామన్నమాట. అట్లా అదే మీరు నెంబర్స్ టైప్ చేశారనుకోండి, ఇలాగా దానికి ఎడిషను, సబ్ట్రాక్షను, మల్టిప్లికేషను అన్నీ వచ్చేస్తాయి. మీరు అసలు ఏం చేయవసరం లేదు. ఇదిగోండి ఇలా క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తాయి చూడండి. స్టేటస్ బార్లో ఏమొచ్చాయి చూడండి, ఆ టైప్ చేసిన వాటికి యావరేజ్ వచ్చేసింది, కౌంట్ వచ్చేసింది, సమ్ కూడా వచ్చేసింది అనమాట. అంటే ఏంటి, ఆ వర్క్ యొక్క స్టేటస్ చెప్పిద్ది కాబట్టి దీన్ని స్టేటస్ బార్ అంటాం. ఓకేనా, ఈ పక్కన కనిపించే వాటిని వ్యూ ట్యాబ్స్ అంటాం అనమాట. ఈ పక్కన ఇవన్నీ సింబల్స్ ఉన్నాయి కదా, వీటిని వ్యూ అంటాము. ఇది వచ్చేసి జూమ్ ట్యాబ్స్ అంటాము. ఓకేనా, మీకు ఒకసారి ఇవన్నీ పేర్లు చూపిస్తాను. ఇగోండి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది చూసారా కింద, దీన్ని టాస్క్ బార్ అంటాము. టాస్క్ బార్ అన్నా వర్క్ బార్ అన్నా ఒకటే అనమాట. ఓకేనా, ఇప్పుడు చెప్పుకున్న పేర్లన్నీ ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి, అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటాయి. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు ఇది నేను జూమ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చెప్పిన పేర్లే కదా, చూడండి ఒకసారి. ఇదిగోండి మనం ఈ సెల్లో ఉన్నాం అనుకోండి, దాన్ని యాక్టివ్ సెల్ అంటాం అనమాట. ఇదిగోండి ఇది ఫార్ములా బార్. ఓకేనా, ఇదిగోండి ఇది నేమ్ బాక్స్. ఇందాక చెప్పాను కదా క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఇది అనమాట. ఇదిగోండి ఇది టైటిల్ బారు. ఇదిగోండి దీన్ని రిబ్బన్ అంటాం. నేను ఇందాక హోమ్ బటన్ అన్నాను కదా, హోమ్ మెనూ, హోమ్ బటన్, హోమ్ రిబ్బన్ ఏదైనా ఒకటే అనమాట. ఇదిగోండి ఇలా ABCDలు ఉన్నాయి కదా, వీటిని కాలమ్స్ హెడ్డింగ్స్ అంటాం. కాలమ్స్ అంటే ఇలా ఇలా ఉంటే కాలమ్ హెడ్డింగ్స్ అంటాం అనమాట. ఇదిగోండి ఇటు 1 2 3లు ఉన్నాయనుకోండి, రో హెడ్డింగ్స్ అంటాం అనమాట. ఓకేనా, ఈ కార్నర్లో ఒక బాక్స్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ ఆల్ బటన్ అంటాము. అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఓకేనా, ఇగోండి ఇక్కడ చిన్న చిన్న బటన్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ చిన్న చిన్నవి, వాటిని షీట్ ట్యాబ్ స్క్రాలింగ్ బటన్స్ అంటాం. అంటే ఏంటంటే మనం ఈ ఒక్క షీట్లోనే వాడము, మనకి ఎన్ని షీట్లు కావాలంటే అన్ని షీట్లు వస్తాయి అనమాట. ఇలా మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డీటెయిల్స్ ఫస్ట్ షీట్లో పెట్టుకున్నాం అనుకోండి, షీట్ 2లో సెకండ్ క్లాస్,
షీట్ 3లో థర్డ్ క్లాస్, 4లో ఫోర్త్ క్లాస్ అలా పెట్టుకుంటాం అనమాట. మనం ఇక్కడ మొత్తం ఇక్కడ కొంచెమే ఉంది కదా ప్లేస్, అవన్నీ ఇక్కడ పట్టమన్నమాట. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అని మొత్తం టైప్ చేసామనుకోండి, అది కొంచెం ఇంత దూరం వచ్చేది, అది అక్కడ పట్టదనమాట. అందుకని ఒక షీట్లోంచి ఇంకొక షీట్కి వెళ్ళడానికి ఈ షీట్ ట్యాబ్ స్క్రాలింగ్ బటన్స్ అనేవి యూస్ చేసుకోవాలన్నమాట. అటునుంచి ఇటైనా ఇటునుంచి అటైనా మనం ఏదైనా ఇగోండి ఇక్కడ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇగోండి ఇది వచ్చి హారిజెంటల్ స్క్రాల్ బార్, ఇలా హారిజెంటల్గా మూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ వ్యూ బటన్స్ ఉన్నాయి, ఇందాక చూపించాను వ్యూ బటన్స్. ఇది వచ్చేసి జూమ్ కంట్రోల్ అనమాట. అంటే ఏంటంటే మన కంటికి కనిపించేటట్టుగా జూమ్ చేసుకోవడం. ఆ జూమ్ చేయడం వల్ల ఫాంట్ కానీ ఏం చేంజ్ అవ్వదు, ఫాంట్ పెరగడం తగ్గడం అలా అవ్వదు. మన కంటికి ఎక్కువ కనపడాలి, పెద్దగా కనపడాలంటే జూమ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. ఇగోండి ఇదేమో వర్టికల్ స్క్రాల్ బార్ అంటాం. ఇక్కడ బుక్స్ ఉంటాయి కాబట్టి వర్క్ బుక్ విండో అంటాము. అదే వర్డ్లో అనుకోండి డాక్యుమెంట్ విండో అంటాం అనమాట. ఏదైనా ఒకటే. ఓకేనా. ఇదిగోండి ఇది స్టేటస్ బార్, ఇది టాస్క్ బార్ అనమాట. టాస్క్ బార్ అన్నా వర్క్ బార్ అన్నా ఒకటే. చూసారు కదండి. ఇలా మీరు చూస్తూ ఉంటే ఇలాగా పిక్చర్స్, ఇదిగోండి నేను ఇంకొక పిక్చర్ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి అవే ఉన్నాయి కదా, వర్క్ షీట్ ఏరియా, ఇందాక వర్క్ బుక్ ఏరియా అన్నారు, ఇక్కడ వర్క్ షీట్ ఏరియా అన్నారు. ఏదైనా ఒకటే. లేఅవుట్ సెలెక్టర్, ఇందాక ఏమన్నాము జూమ్, ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ జూమ్ వ్యూ షార్ట్ కట్స్ అని ఉంది కదా, అంటే ఎలా చూడాలి, షార్ట్ కట్స్ ద్వారా ఎలా చూడాలి అనేది ఇక్కడ ఉంది. కానీ ఇక్కడేముంది చూడండి, లేఅవుట్ సెలెక్టర్ అని ఉంది. లేఅవుట్ అంటే ఏంటి, పేజ్ని ఎలా చూడాలి అనేది లేఅవుట్ అనేది. అది నేను ఇంకొక క్లాస్లో చెప్తాను అనమాట. ఓకేనా. ఇదిగోండి ఇవి రిబ్బన్స్ అంటాం. ఓకేనా. ఇవి ఫార్ములా బార్, క్విక్ యాక్సెస్ టూల్ బార్, నేమ్ బాక్స్, ఆఫీస్ బటన్, ఇది ఆఫీస్ బటన్, ఇది వచ్చేసి సెల్, ఇది వచ్చి ఫార్ములా బార్. చూసారా. ఇదిగోండి స్క్రాల్ బార్స్ ఇవి. ఓకే. స్టేటస్ బారు, వర్క్ షీట్ ఏరియా, షీట్ ట్యాబ్స్. ఓకే. ఇందాక షీట్ బటన్స్ చూసాము. ఇప్పుడు ఇది ఇంకో పిక్చర్ చూడండి. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నేను చెప్పినప్పుడు కన్నా ఇలా మీరు పిక్చర్ రూపంలో చూస్తే ఈజీగా ఉంటుంది అనమాట. అందుకని మీకు పేర్లన్నీ కొంచెం గుర్తుండడం కోసం నేను ఇలా పిక్చర్స్ రూపంలో చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. ఇదిగోండి టైటిల్ బార్, ఫస్ట్ కనిపించేదాన్ని టైటిల్ బార్ అంటాము. ఇదిగోండి ఇది క్విక్ యాక్సెస్ టూల్ బారు, ఇది వచ్చేసి నేమ్ బాక్స్, ఇది వచ్చేసి ఫార్ములా బారు, దీని మొత్తాన్ని రిబ్బన్ అంటాము. ఇవి వచ్చి కాలమ్స్, ఇవి వచ్చి రోస్, ఇది వచ్చేసి ఆఫీస్ బటన్, ఇదిగోండి రోస్, వర్క్ షీట్ నావిగేషన్, ఇందాక ఏమన్నారు బటన్స్ అన్నారు, ఇక్కడ ఏమన్నారు వర్క్ షీట్ నావిగేషన్ అన్నారు. ఏదైనా ఒకటే. అదే నేను ఒకేసారి వర్క్ షీట్ నావిగేషన్ అన్నారు అనుకోండి, మీకు అర్థమవుద్దా, అర్థమవుదు. అదే మీకు ఇక్కడ బటన్స్ చూపించాను కాబట్టి ఓహో ఈ బటన్స్ అంటారు, ఈ బటన్స్ని వర్క్ షీట్ నావిగేషన్ అంటారు అనేది మీకు తెలియడం కోసం నేను ఇలా పిక్చర్స్ రూపంలో చెప్తున్నాను అనమాట. ఓకేనా. ఇగోండి ఇవి వచ్చేసి షీట్స్, వర్క్ షీట్స్. బుక్స్లో షీట్స్ ఉంటాయి. స్టేటస్ బార్, ట్యాబ్డ్ పేజ్ వ్యూ, పేజ్ ఎలా చూడాలి అని. ఇందాకేమో పేజ్ లేఅవుట్ అన్నారు, ఇక్కడేమో ట్యాబ్డ్ పేజ్ వ్యూ అన్నారు. ఏదైనా ఒకటే. మనం యూజ్ చేసే దాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాడతారనమాట. ఇదిగోండి పేజ్ వ్యూ బటన్స్, జూమ్ కంట్రోలర్స్ అంటే జూమ్ చేయడము, స్క్రాల్ బార్స్, వర్టికల్ స్క్రాల్ బారు, హారిజంటల్ స్క్రాల్ బారు, వర్క్ షీట్, ఇదిగోండి ఫార్ములా బారు, నేమ్ బాక్సు, హెడరు, ఇదిగోండి రోస్ హెడరు, కాలమ్స్ హెడరు. వీటిని చూడండి, వీటిని విండోస్ కంట్రోల్స్ అంటాం. ఇది కొత్తగా వచ్చింది మీకు చూడండి. ఇదిగోండి ఇది విండోస్ కంట్రోల్స్ అంటాం. అంటే ఏంటి, మ్యాక్సిమైజ్ విండో, మినిమైజ్ విండో. వీటిని ఇదిగోండి మినిమైజ్ అంటే మైనస్ అంటే మినిమైజ్ చేస్తాము, బాక్స్ క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్ అవుతుంది, 2 బాక్సులు క్లిక్ చేస్తే రీస్టోర్ అవుతుంది, క్లోజ్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది అనమాట. సో వాటిని ఏమంటామంటే క్యాప్షన్ బటన్స్ అంటాము. ఇక్కడ ఏమనుంది విండో కంట్రోలర్స్ అంటాం అనమాట. ఓకేనా. మీకు కొంచెం ఒక ఐడియా వచ్చింది కదా. ఎక్సెల్ చూడంగానే మీరు భయపడకుండా వీటి పేర్లు అనేవి గుర్తుపెట్టుకుంటే నేను ట్యాబ్ స్క్రాల్ బటన్ అనగానే అక్కడికి వెళ్ళిపోవచ్చు, షీట్ 1 అనగానే షీట్ 1లోకి వెళ్ళిపోవచ్చు, షీట్ 2కి రీనేమ్ ఇవ్వండి అనగానే రీనేమ్ ఇచ్చుకోవచ్చు. అట్లా అనమాట.
వర్క్షీట్ ఇదిగోండి దీన్ని వర్క్షీట్ ఏరియా అంటాము. ఇదిగోండి ఫార్ములా బారు, ఇది వచ్చేసి రిబ్బను, ఇదిగోండి ఇది టైటిల్ బారు. ఓకేనా, మీకు ఈజీగానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇప్పుడు మీరే చెప్తారు చూడండి, నేను చెప్పవసరలా. ఇదిగోండి ఇది వచ్చేసి ఫార్ములా బారు, ఇది వచ్చి నేమ్ బాక్స్, ఇది వచ్చేసి సెల్ అంటాము, యాక్టివ్ సెల్, ప్రజెంట్ సెల్ అనమాట. ఫిల్ హ్యాండిల్ అంటే ఇది ఫిల్ చేసి ఇక్కడ పక్కన ఒక పాయింట్ ఉంటుంది అనమాట. ఆ పాయింట్ని క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసామనుకోండి ఫిల్ అయిపోయింది అనమాట. దాన్ని ఫిల్ హ్యాండిల్ అంటామంట. ఇదిగోండి రో నెంబర్, ఇది కాలం నెంబర్, ఏదైనా ఒకటే. కాలం లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, రో నెంబర్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, ఏదైనా ఒకటే. ఇదిగోండి ఇది ఫార్ములా బారు, ఇది టైటిల్ బారు. చూసారా ఎంత ఈజీగా ఉన్నాయో. ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మీరే చెప్పాలి ఇవి. ఓకేనా, ఇదిగోండి తెలిసింది కదా. ఇదిగోండి ఇదేంటి ఫైల్ మెనూ బటన్, ఇక్కడ ఫైల్ ఉంది కాబట్టి ఫైల్ మెనూ. ఇది వచ్చి ప్రోగ్రామ్ ఐకాన్. ఎక్సెల్కి ఒక ఐకాన్ ఉంటుంది, వర్డ్కి ఒక ఐకాన్ ఉంటుంది. ఐకాన్ అంటే ఏంటి, మనకు చూడంగానే ఇది ఎక్సెల్, ఇది వర్డ్, ఇది పవర్ పాయింట్, ఇది ఫోటోషాప్ ఎలా తెలుస్తుంది, అక్కడ ఉన్న ఐకాన్ని బట్టి. పిఎస్ అని ఉందనుకోండి ఫోటోషాప్, ఇలా డబ్ల్యూతో ఉందనుకోండి ఇది వర్డ్, ఇలా ఎక్స్తో ఉందనుకోండి ఇది ఎక్సెల్. అది ఎలా తెలుస్తుంది అంటే ఇగోండి ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్ ఐకాన్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఇగోండి ఇక్కడ నేమ్ బాక్స్, మెనూ బటన్, క్యూఏటి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం దీన్ని. ఓకేనా, యాక్టివ్ ట్యాబ్, మనం ఏ ట్యాబ్లో అయితే ఉంటామో అంటే హోమ్ ట్యాబా, ఇన్సెట్ ట్యాబా, పేజ్ లేఅవుట్ ఇలా ఉంటాయి కదా, వాటిని హోమ్ ట్యాబ్ అనేదాన్ని యాక్టివ్ ట్యాబ్ అంటే మీరు ఏ ట్యాబ్లో అయితే ఉంటారో అది యాక్టివ్ ట్యాబ్ అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇది రిబ్బన్ అంటాము. ఇదిగోండి ఇవి ట్యాబ్స్. ఓకేనా, ఇది కాలం బటన్, ఇదిగోండి ఇది ఫార్ములా బార్, ఇది ఫంక్షన్స్ బటన్ అని ఇచ్చారు. ఇక్కడ ఫార్ములా అన్న ఫంక్షన్ అన్న ఒకటే కదా, అలా అనమాట. ఫైల్ నేమ్ ఇక్కడ ఉంటుంది, మనం సేవ్ చేసామనుకోండి మన ఫైల్ నేమ్ ఇక్కడ వస్తుంది అనమాట. మనం చేసేది ఏంటిది ఎక్సెల్. టైటిల్ బార్లో ఇటు సైడ్ వచ్చేదాన్ని మనం ఏదైతే చేస్తున్నామో అది ఇటు సైడ్ ఉంటుంది. ఇటు వచ్చేసి మనం పేరు సేవ్ చేసామనుకోండి మన పేరు ఇక్కడ వస్తుంది అనమాట. మానిటర్ ఏంటో కొంచెం ఇలాగ లూజ్ అవుతున్నట్టుంది, అడ్జస్ట్ చేస్తాను నిమిషం. అదే సారీ, ఇప్పుడు బాగానే ఉంది కదా. ఇగోండి ఇక్కడ చూడండి ఎక్సెల్ విండోస్ క్లోజ్ బటన్, ఇందాక చెప్పాను చూసారా, క్లోజు, మ్యాక్సిమైజ్, మినిమైజ్, రీస్టోర్ బటన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఈ మొత్తాన్ని గ్రూప్స్ అంటాం. ఇందా చెప్పాను కదా ఈ లోపల గ్రూప్స్ ఉంటాయి అని చెప్పాను. ఇగోండి కింద చూడండి, ఇవి చూడంగానే మీరు భయపడమాకండి, ఇందాక చెప్పినవే ఉంటాయి. ఇగోండి యాక్టివ్ వర్క్ షీట్, ఇగోండి ఇక్కడ మ్యాక్రో రికార్డర్ స్టేటస్ అంట. ఇదిగోండి ఇవి బటన్స్, మ్యాక్రో రికార్డర్ తర్వాత చెప్తాను. ఓకేనా, ఇదిగోండి చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి. ఇప్పుడు హారిజంటల్ స్క్రాల్ బార్, వర్టికల్ స్క్రాల్ బార్, ఇన్సెట్ వర్క్షీట్ బటన్ అంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ కనిపించే వాటినే ఇదిగోండి హారిజంటల్ స్క్రాల్ బారు, వర్టికల్ స్క్రాల్ బారు, జూమ్ ఇన్ బటన్, జూమ్ అవుట్ బటన్, వర్టికల్ స్ప్లిట్ చేయడం అంటే ఇలా తగ్గించడం పెంచడం అనమాట. ఇక్కడ వర్టికల్ స్ప్లిట్ బార్ అంట. ఇదిగోండి చూద్దాం ఎక్కడుంది చూద్దాం, ఇలా ఇదిగోండి ఇది స్ప్లిట్ చేసేసిద్ది అనమాట, అంటే తగ్గించడం పెంచడం అట్లా అనమాట. ఈ స్క్రీన్ని కొంచెం తగ్గించడం పెంచడం అట్లా అనమాట. ఓకేనా, ఇది 2010 విండో అనమాట. ఇది ఇప్పుడు మనం చేసేది 2016 విండో, ఏదైనా ఒకటే, మనకేంటంటే అన్నీ రావాలంతే, అందుకని మీకు అన్నీ చూపిస్తున్నాను. ఓకేనా, మా స్క్రీను మానిటర్ స్క్రీన్ వైర్ ఉంటుంది కదండి, అది కొంచెం లూజ్గా ఉంది అందుకని ఇలా వస్తుంది. ఇగోండి క్విక్ యాక్సెస్ టూల్ బారు, ఫైల్ ట్యాబు, రిబ్బను, ఫార్ములా బార్ మీరే చెప్పేస్తారు. ఇంకా నేమ్ బాక్స్, యాక్టివ్ సెల్, రో నెంబర్స్, షీట్ ట్యాబ్స్, కాలం లెటర్స్. ఇటు నెంబర్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ అంటాము, అటు లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ లెటర్స్ అంటే ఏంటి ఏబిసిడీలు. ఓకేనా, నెంబర్స్ అంటే 1 to 3లు. ఓకేనా, 1 to 3లు ఉన్న వాటిని ఏంటి రోస్ అంటాము, అందుకే రో నెంబర్స్. ఏబిసిడీలు కాలమ్స్ అంటాము, అందుకని వాటిని ఏమంటాము కాలం లెటర్స్. కాలం హెడ్డింగ్స్, రో హెడ్డింగ్స్, ఏదైనా ఒకటే. ఓకేనా, ఇదిగోండి ఇప్పుడు చూడండి ఏముందో, ఇవన్నీ మీరే చెప్పేస్తారు. టైటిల్ బార్, మెనూ బార్, స్టాండర్డ్ టూల్ బార్, ఇది ఓల్డ్ది అనమాట.
ఇలా సింబల్స్ ఉంటే దాన్ని స్టాండర్డ్ టూల్ బార్ అంటాము. ఇలా ఫార్మాటింగ్ టూల్ బార్ అప్పుడు ఏంటంటే మాకేముండే అంటే ఇలా ఫైల్ మెను, ఎడిట్ మెను, ఇలా మెనూస్ ఉండేవి అనమాట. అయితే ఫార్మాటింగ్ టూల్ బార్ కావాలంటే ఫార్మాటింగ్ టూల్ బార్ తెచ్చుకోవాలి, స్టాండర్డ్ టూల్ బార్ కావాలంటే స్టాండర్డ్ టూల్ బార్ తెచ్చుకోవాలన్నమాట. అవన్నీ ఇక్కడ వ్యూలో ఉండేవన్నమాట మాకు. అప్పుడు ఇక్కడ మనం తెచ్చుకునే వాళ్ళం. అందుకని ఇవి లైన్లో ఉంటాయి చూడండి, స్టాండర్డ్ టూల్ బార్, ఫార్మాటింగ్ టూల్ బార్, ఇదిగోండి ఇది ఫార్ములా బార్, ఇక్కడ వచ్చేసి యాక్టివ్ సెల్, ఇది వచ్చి నేమ్ బాక్స్, మన ఏ సెల్లో ఉన్నామో చూపించింది అనమాట. రో హెడర్స్, కాలం హెడర్స్. ఓకేనా, ఎంత ఈజీగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు మీకు అంటే ఆల్రెడీ మీరు విన్నారు కాబట్టి ఈజీగా ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ ఎక్సెల్ వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, బోర్గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే అస్సలు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇది నేను. ఎందుకంటే ఎక్సెల్ చూడంగానే చాలామంది భయపడిపోతారు. ఆల్రెడీ వర్డ్ వచ్చేసి ఎక్సెల్ రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మనకి ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్సెల్లో క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతారు, ఎక్సెల్ ప్రాక్టీస్ చేపిస్తారు. ఎక్సెల్లో మనకి ఏదైనా క్వశ్చన్స్ అడిగినా, మనం ఏదైనా చేయలేకపోయినా, ఎక్సెల్ ద్వారా మనకి ఏదైనా జాబ్ మిస్ అయిపోయింది అనుకోండి, మనం చాలా ఫీల్ అవ్వాల్సి వచ్చింది అనమాట. సో అందుకనే నేను చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు ఎక్కువ మనకి ఎక్సెల్ అడుగుతారు, వర్డ్ అడుగుతారు. వర్డ్లో కూడా అందరూ చెప్పేస్తారు అనమాట. అందుకని ఎక్సెల్ అడిగితే ఎవరు చెప్పకుండా ఉంటారు, కొంచెం అది కష్టమని అలా మనకి ఎక్సెల్ ఎక్కువ అడుగుతారు అనమాట. ఓకేనా, ఇదిగోండి చూడండి, ఫైల్ ట్యాబ్, క్విక్ యాక్సెస్ టూల్ బార్, రిబ్బన్, టైటిల్ బార్, ఇదిగోండి ఇది హెల్ప్ బటన్. ఇలా క్వశ్చన్ మార్క్ ఉంది చూసారా, ఇలా ఇది క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ని ఇదిగోండి ఈ క్వశ్చన్ మార్క్ని హెల్ప్ బటన్ అంటాం అనమాట. ఓకేనా, రో బారు, కాలం బారు, ఏదైనా ఒకటే. ఒక్కొక్కళ్ళు ఒక్కో రకమైన పేరు పెట్టారు చూసారా. అందుకే నేను ఏ పేరు చెప్పినా మీకు అర్థం కావాలని చెప్పేసి మీకు అన్ని పేర్లు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి క్విక్ యాక్సెస్ టూల్ బార్, ట్యాబ్ లిస్ట్ అంట. ఇందాకేమో ట్యాబ్స్ అని ఇచ్చారు, ఇక్కడ ట్యాబ్ లిస్ట్ అని ఇచ్చారు. ఇదిగోండి ఇవేమో రిబ్బన్స్, మనం గ్రూప్స్ అన్నాము. ఇక్కడ ఫార్ములా బారు, కాలం లెటరు, నేమ్ బాక్స్, ఫార్ములా బార్, ఇదిగోండి యాక్టివ్ సెల్, రో హెడర్, కాలం హెడర్, పేజ్ వ్యూ. ఇదిగోండి ఇది పేజ్ వ్యూ, మనం పేజ్ లేఅవుట్ అన్నాం ఇందాక, వ్యూ బటన్స్ అంటామే అవి అన్నమాట. ఇవి జూమ్ కంట్రోలర్స్ అంటాం, అంటే జూమ్ చేయడం, ఎక్కువ జూమ్ చేయడం, తక్కువ జూమ్ చేయడం, అలా అన్నమాట. ఓకేనా, అది ఇక్కడ కూడా చూడండి. ఇంక ఈ ఒక్కటి చెప్పేసి ఆపేస్తాను, ఇంకా ఉన్నాయి. మీకు ఏంటంటే అర్థం అవడం కోసం నేను ఇవన్నీ పెట్టాను అన్నమాట. బాగాలేదు ఇది. ఇదిగోండి దీన్ని ఐకాన్ అంటాం అనమాట. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో మీకు. ఇదిగోండి ఇది ఒక్కదాంతో ఆపేద్దాం. ఇదిగోండి నేమ్ బాక్స్, ఫార్ములా బార్, యాక్టివ్ సెల్, రో నెంబర్, కాలం నెంబర్, వర్క్షీట్ ట్యాబ్, క్విక్ యాక్సెస్ టూల్ బార్, రిబ్బన్, నేమ్ బాక్స్ అయిపోయింది కదా, అదనమాట. ఓకేనా, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.